మరి అవంతి శ్రీనివాసరావు గారు చెప్పారు, ఒక ఎమ్మెల్యే అవినీతి కేంద్రం దర్యాప్తు చేయడం వల్ల మొత్తం ఎమ్మెల్యేల అవినీతి భోగోతం రచ్చకెక్కింది. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఇసుక దొరికిన దగ్గర ఇసుక నాకేశారు, క్వారీ కొండలు దొరికితే కొండలను నమిలి మింగేశారు. వాళ్ళు చేసిన అవినీతి అంతా ఇంత కాదు, కోట్లాది రూపాయలు ఉంది. మరి మా అనకాపల్లి ఎమ్మెల్యే విషయానికి వస్తే 100 ఎకరాల భూములు మొత్తం కబ్జా చేశారు. సిట్ నివేదికని వేయడం జరిగింది. ఆ సిట్ నివేదిక ఇచ్చినటువంటి రిపోర్ట్ని బహిర్గతం చేయలేదు. ఎందుకంటే ఆ సిట్ నివేదికలో ఎంఆర్ఓలు కానీ బయట పెడితే ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు అందరూ జనం ఏమనుకుంటున్నారంటే ఏదో తెలుగుదేశం వెనకబడింది కాబట్టి వైఎస్ఆర్సీపీ మెజార్టీలో ఉంది, ఆ పార్టీ వచ్చేస్తుంది అనుకుంటున్నారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒకటి మాత్రం గమనించాలి, ఇప్పటి వరకు కనీసం ఈ తెలుగుదేశం చేసిన అవకతవలకి ఏదో నేను ఏట్లో ములిగే పరిస్థితి అవకాశం ఉండేది. కానీ వైఎస్ఆర్సీపీ కానీ వస్తే ఆ ఏరు కూడా కనపడకుండా మొత్తం భూమిని మింగేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏదో నవరత్నాలు అంటున్నారు, కానీ అవి నవరత్నాలు కాదు, అవి నవగ్రహాలు. అవి కానీ వస్తే రాష్ట్రానికి మాత్రం చాలా ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఎందుకంటే వాళ్ళు ఆవురవరమని చూస్తున్నారు. ఎప్పటి వరకు శుక్రవారం వెళ్ళి సంతకం పెట్టవలసి వస్తుంది. మరి ఆయనే కానీ మనకు ముఖ్యమంత్రి అయితే మొత్తం ప్రజలు కూడా జైలు పాలయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులు మొన్నటి వరకు మనం చూసామంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రకృతి కూడా వికటించి తుఫాన్లు రావడం, ఈ పంటలు కూడా ఏ రైతు చూసినా మొత్తం రాష్ట్రం అంతా వరి పంటలు పోయాయి, చెరుకు కూడా చీడతెగులు చెరుకుల పంటలు పోయాయి. అలాగే ప్రజలు కూడా ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు.